హాయ్ హలో వనక్కం వెల్కమ్ టు గోల్డ్ డ్రాప్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ బలా మిస్టర్ బ్రహ్మచారి. టీనేజ్ లైఫ్ నుంచి పెళ్ళేంత వరకు అందరూ బ్యాచిలర్స్ బ్రహ్మచారులేనండి. మన బ్రహ్మచారులకున్న సమస్యలు అన్నీ ఇన్ని కావు. హాస్టల్లో ఫుడ్ నచ్చదు, హోటల్లో బిల్లు నచ్చదు, రూమ్లో టేస్ట్ నచ్చదు, అమ్మ చేతి వంట అందుబాటులో లేదు. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కావాలంటే బలా మిస్టర్ బ్రహ్మచారి చూడు. ఈ రోజు మన ఎపిసోడ్ లో మనం చేయబోయే డిషెస్ ఏంటో తెలుసా? క్యారమల్ కస్టర్డ్, ఇంకొకటి మెక్సికన్ పింటో రైస్. వినడానికి హైలైట్ ఉంది కదా. దానికైనా ముందు బలా దీనికెలా బలా దీనికెలా టెక్నికల్ సెగ్మెంట్ లో ఈ రోజు మనము క్యారమలైజేషన్ గురించి మాట్లాడదామండి. క్యారమలైజేషన్, చాక్లెట్లు తిన్నప్పుడు క్యారమలైజేషన్ అంటారు. మరి ఏంటి సుమిత్ కొత్తగా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? చాలా సింపుల్ అండి. ఇక్కడ చూసారా, ఒక చెరుకు గడ్డ. మనము పల్లెటూరులో ఉన్నప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యేటోళ్ళం. ఇది సిటీలో కూడా చాలా మంది తింటారు డైరెక్ట్ గా. అండ్ ఈ చెరుకు గడ్డని, షుగర్ కేన్ ని ప్రాసెసింగ్ చేస్తే మనకు వచ్చేది బెల్లం. ఆహా, చాలా మంది బెల్లము వంటలు వాడతారు, స్వీట్స్లో వాడతారు. అంటే తయారు చేసే విధానంలో ఇదొక మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. సరే, ఇది ఇలా ఉండగా షుగర్ కేన్ నుంచే ఒక డిఫరెంట్ ప్రాసెస్లో మనకు పంచదార కూడా వస్తుందండి. పంచదార ఇది చూసారా, ఇది బ్రౌన్ షుగర్ అంటారండి వీటిని. అండ్ దీన్ని కొంచెం మనము నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్తే మనకు రెగ్యులర్గా వచ్చేది రిఫైన్డ్ షుగర్. ఇది మనం జనరల్గా ప్రతి ఇంట్లో వాడతాం. రేషన్ షాప్లో కూడా దొరుకుతుంది అండ్ సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది. ఇది రెగ్యులర్, అంటే మనము చాయ్ చేసుకున్నా, స్వీట్స్ చేసుకున్నా, దేంట్లైనా రెగ్యులర్గా వాడేది ఈ షుగరే. దీని నెక్స్ట్ ప్రాసెస్ సూపర్ రిఫైన్డ్ షుగర్ అంటారు. ఇక్కడ చూడండి, ఇంకా సన్నగా ఉంటుంది, ఒక విధంగా ఇసుక లెక్కనే ఉంటుంది. దీన్ని క్యాస్టర్ షుగర్ అంటారు. ఇది చూసారా, బేకరీలో కూడా వాడతారండి ఇది. దాని తర్వాత మనకు వచ్చేది పౌడర్డ్ షుగర్. భలే ఉంటుంది పౌడర్డ్ షుగర్. చూడండి, ఒక విధంగా చూడండి ఎంత మెత్తగా సాఫ్ట్గా ఉందో. దీన్ని ఐసింగ్ షుగర్ అంటారు. హైలైట్ ఐసింగ్ షుగర్ అంటే. ఇప్పుడు మనం చేయబోయేది క్యారమలైజేషన్. క్యారమలైజేషన్ కోసం మనం ఒక చిన్న ప్యాన్ తీసుకుందాం. ఈ క్యారమలైజేషన్ అంటే పాకం చేయడం విధానమేనండి. ఫస్ట్ మనం ఇది ఆన్ చేసుకుందాం. దీంట్లో మనము రిఫైన్డ్ షుగర్ కొంచెం వేసుకుందాం. ఇప్పుడు కింద నుంచి ఫ్లేమ్ ఆ షుగర్ని హీట్ చేసేసి మెల్లిగా మెల్ట్ చేస్తుంది. సో కొంచెం స్పీడప్ చేయడానికి ప్రాసెస్ వాటర్ వేస్తుంది. చూడండి, షుగర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత యూజువల్గా మనం షుగర్లో చేయబెట్టి ఇట్లా అంటే సన్నగా ఒక తీగ లాంటిది వస్తుంది కదా, దాన్ని స్ట్రింగ్ షుగర్ అంటారు. అదే ఒకటి రెండు సార్లు వచ్చింది అనుకోండి ఇట్లా అని, కొంచెం గట్టిగా ఉందనుకో డబుల్ స్ట్రింగ్ అంటారు. అలాగే మనం కొన్నిసార్లు ఇట్లా అంటే చిన్న చిన్న మెత్త మెత్త బాల్స్లా తయారవుతుంది కదా, దాన్ని సాఫ్ట్ షుగర్ అంటారు. చూడండి, పాకంలో రకరకాల స్టేజెస్ చూడండి. చూసారా, ఆ పంచదార నీళ్ళలో చక్కగా కరిగిపోయి ఒక పాకంలా తయారైంది. ఇప్పుడు ఇది ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేసుకొని నేను మీకు ఒక టెక్నిక్ చూపిస్తాను. చూడండి, డైరెక్ట్ ఏలు కూడా పెట్టచ్చు, కానీ అప్పుడు కాలిందంటే అప్పుడు తెలుస్తుంది. ఇది చూడండి, ఇది చేతిని తీసుకొని చూసారా, సింగిల్ స్ట్రింగ్ అంటారు దాన్ని. బాగుంది కదా. ఓకే, ఇప్పుడు నేను అది ఫస్ట్ టెక్నిక్. ఇప్పుడు సెకండ్ స్టేజ్ చూపిస్తాను. అది కూడా ఇది చూడండి, డబుల్ స్ట్రింగ్ అంటారు. సింగిల్ స్ట్రింగ్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు చూడండి, సాఫ్ట్ బాల్ లా ఉంది కదా.
చూసారా డబుల్ స్ట్రింగ్ ఎలా వచ్చిందో? చూసారు కదా, సింగిల్ స్ట్రింగ్, డబుల్ స్ట్రింగ్. ఇప్పుడు నేను మీకు సాఫ్ట్ బాల్ది చూపిస్తాను. ఇది చూసారు కదండి, వాటర్ లేసాను, ఎంత సాఫ్ట్గా ఉందో. ఇది చూడండి చక్కగా సాఫ్ట్ ఎలా తయారైంది. దీని నెక్స్ట్ స్టేజ్ ఇంకో కొంచెం మనము ఆ పాకాన్ని వేడి చేసుకుంటే హార్డ్ బాల్ అవుతుంది. అఫ్కోర్స్ ఇంకొక 1-2 స్టేజెస్ ఉన్నాయి అనుకోండి, సాఫ్ట్ క్రాక్, హార్డ్ క్రాక్, బట్ వీ విల్ గో డైరెక్ట్లీ టు క్యారమెల్. ఇది చూడండి ఎంత చక్కగా వచ్చిందో, ఒక పర్ల్లా ఉంది కదా, చూసారా మంచిగా క్యారమెల్ స్మెల్ వస్తుంది. చాలా మంది వేడి పెను మీద డైరెక్ట్ షుగర్ వేసేస్తారండి. ఆ టెక్నిక్ కూడా ఓకే, కానీ ఏంటంటే మనం కొంచెం వాటర్ పోసి చేసాం కదా, అప్పుడు ఏమవుతుందంటే ఈ క్యారమెల్ అనేది చక్కగా ఈవెన్లీ స్ప్రెడ్ అవుతుంది. చూసారా కొంచెం తేనె కలర్ మెల్లిమెల్లిగా చేంజ్ అవుతుంది. ఇది చూడండి కొంచెం తేనె కలర్ వచ్చేసింది, ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇప్పుడు ఇది ఆఫ్ చేసేసుకుంటా. ఇది చూడండి ఇక్కడ అది చూడండి ఎంత చక్కగా తయారైందో. ఇప్పుడు ఇది ఇందులో పోసుకుంటా. మనం క్యారమెల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే కొంచెం అటు చూసి ఇటు చూసే లోపల రంగు కూడా మారిపోద్ది. గుర్తుంది కదా, ఫస్ట్ సింగిల్ స్ట్రింగ్, తర్వాత డబుల్ స్ట్రింగ్, తర్వాత సాఫ్ట్ బాల్, తర్వాత హార్డ్ బాల్, తర్వాత సాఫ్ట్ క్రాక్, హార్డ్ క్రాక్, తర్వాత క్యారమెల్ స్టేజ్. ఇది చూడండి ఎంత చక్కగా తేనె కలర్లో వచ్చిందో. వావ్, వరల్డ్ ఫేమస్ క్యారమెల్ కస్టర్డ్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఒక ఎంటీ బౌల్ తీసుకోండి. ఎంటీ బౌల్లో నేను ఇప్పుడు 2 గుడ్లు, ఒక గుడ్డుకి 100 ml మిల్క్ పోయాలండి. సో 2 గుడ్లు కాబట్టి 200 ml మిల్క్ అన్నమాట. ఆల్రెడీ నా దగ్గర మిల్క్ ఉంది ఇక్కడ. ఓకే, మిల్క్, ఎగ్స్. ఇప్పుడు ఇందులో మంచి స్మెల్, మంచి ఫ్లేవర్ రావడానికి వెనిలా ఎసెన్స్. దీంట్లో మనము షుగర్ ఒక 45 grams, అలాగే ఇందులో కొంచెం హైలైట్ కావాలి కదా, సో క్రీమ్ 40 grams అండి. ఇది ఇక్కడ కొంచెం మిగిలింది. ఇప్పుడు ఒక విస్క్ తీసుకుంటా. విస్క్ తీసుకున్నంత మాత్రాన నేనేదో సట్ అని కొట్టట్లేదండి. ఇది ఫస్ట్ మిగిలిందంతా ఇందుట్లో వేసుకోండి. ఇందుట్లో షుగర్ కరిగిందాకా లైట్గా ఇట్లా తిప్పుకోండి. ఈ మిల్క్, ఎగ్స్, క్రీము అండ్ బ్యూటిఫుల్ ఫ్లేవర్ వెనిలా ఎసెన్స్, ఇది బాగా తిప్పుకోండి లోపల షుగర్ కరిగిందాకా. ఇది చూసారా బాగా మిక్స్ అయింది. ఇప్పుడు ఈ మిక్స్ అయిన దాన్ని మనం వడగట్టుకోవాలండి, ఎందుకంటే ఇంత మిక్స్ చేసుకున్నా కానీ అందులో అక్కడక్కడ కొంచెం లంప్స్ ఉండొచ్చు. సో ఒక చిన్న జగ్ తీసుకుంటా, దీని మీద ఒక స్టెయినర్ పెట్టేసి ఇప్పుడు చూడండి ఇది చూసారు ఇక్కడ చిన్న లంప్స్ ఉన్నాయి. ఇవి మనకు అవసరం లేదు, ఇది చక్కగా ఈవెన్లీ అంతా మిక్స్ అయి కలిసిపోయింది. ఇది ఇక్కడ పెట్టుకుంటే ఇప్పుడు చూడండి, నేను మన ఇంట్లో యూజువల్గా డేక్షాలు ఉంటాయి, కడాయిలు ఉంటాయి, రకరకాలుగా హండీలు ఉంటాయి. సో నేను ఒక చిన్న కడాయి తీసుకున్నా. ఈ కడాయిలో నేను ఈ టెక్నిక్ క్లియర్గా ఫాలో అవ్వండి. నేను చూపించేది వరల్డ్ ఫేమస్ క్యారమెల్ కస్టర్డ్. ఇందులో వాటర్ బాగా పోయండి. వాటర్ జాగ్రత్తగా, నా దగ్గర ఒక చిన్న వంతెన లాంటిది ఉంది కదా, ఇది పెడతా. ఇది చూసుకోండి, ఇక్కడ ఈ వాటర్ ఎక్కువ కూడా పోయకూడదండి. కరెక్ట్గా ఇది ఏదైతే వేసానో దానికి కొంచెం సరిపడా.
ఇప్పుడు నా దగ్గర ఒక మెష్ ఉందండి. యూజువల్గా మన ఇంట్లో మెషెస్ ఉన్నా లేకపోయినా ఉంటే సరే, లేకపోతే మనం ఒక చిన్న మూత కూడా పెట్టచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆడే డ్రామా అంతా స్టీమ్తోనే అవుతుంది. సో దేర్ ఇస్ నో డైరెక్ట్ కాంటాక్ట్ ఫ్లేమ్కి. సో ఇది నేను ఇక్కడ పెడతా. ఇప్పుడు నేను ఇది ఆన్ చేస్తే ఆ ఫ్లేమ్స్ ఆ వాటర్ని మంచిగా బాయిల్ చేసి అందుట్లో నుంచి వచ్చిన స్టీమ్, ఆ పొగలు, ఆ స్టీమ్తో మన క్యారమల్ కస్టర్డ్ రెడీ అవుతుంది. ఇప్పుడు ఇది క్లియర్గా చూడండి. మనం ఆల్రెడీ క్యారమల్ తయారు చేసుకొని ఈ కప్స్లో వేసుకున్నాం కదా. ఇప్పుడు కరెక్ట్గా ప్లేస్ చేసుకుందాం. ఇప్పుడు మనం కలుపుకున్న మిశ్రమాన్ని ఈ కప్స్లో ఫుల్గా కూడా పోయకూడదండి. సపోజ్ కప్ ఇంత ఉందనుకోండి, ఇక్కడ దాకే పోయాలి. ఎందుకంటే ఇది కొంచెం సాలిడిఫై అయ్యి కొంచెం అలా పైకి వస్తుంది అండ్ తీయడానికి కూడా ఈజీ అవుతుంది. ఫుల్గా నింపుకున్నాం అనుకోండి, ఓవర్ఫ్లో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అవ్వకున్నా కానీ అది చూడడానికి బాగోదండి. సో ఇప్పుడు నేను పోస్తాను, జాగ్రత్తగా చూడండి. చాలు. అండ్ నా దగ్గర ఎలాగో ఈ మిశ్రమం ఉంది కదా, కొంచెం మిగిలిపోయిన క్యారమల్ ఇంకొక కప్లో వేసి పెట్టుకున్నా. ఇప్పుడు మనోడిని కూడా ఇక్కడ కూర్చోబెడతా. ఇది నేను మళ్ళీ తర్వాత సాయంత్రం పూట ఇంకొకసారి చేసుకుంటా. ఇప్పుడు మనం ఇది ఆన్ చేసుకుందాం. ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో గేమ్ ఆడదాం. దీని మీద ఒక మూత పెట్టేసి క్యారమల్ కస్టర్డ్ వరల్డ్ ఫేమస్ అండి. ఇంకొక 25-30 మినిట్స్లో రెడీ అయిపోతుంది. కానీ ఆలోపు మన నెక్స్ట్ రెసిపీ మెక్సికన్ పింటో రైస్. అది చేసే ముందు భలా మిస్టర్ బ్రహ్మచారిలో ఒక చిన్న బ్రేక్. క్యారమల్ కస్టర్డ్ తయారు చేయ విధానం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 గుడ్లు, 200 మిల్లీలీటర్ల పాలు, వెనిలా ఎసెన్స్, 40 గ్రాముల చక్కెర, 40 గ్రాముల ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిని ఒక జార్లో వడబోసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో కొద్దిగా వాటర్ పోసి దానిలో మెష్ పెట్టుకోవాలి. ఇప్పుడు మెష్ పై క్యారమల్ పోసిన కప్పులు పెట్టుకొని అందులో ముందుగా కలిపిన మిశ్రమాన్ని పోసుకోవాలి. దీనిని 25 నుంచి 30 నిమిషాల వరకు వేడి చేసుకుంటే క్యారమల్ కస్టర్డ్ రెడీ. ఇప్పుడు మనం చేసేది మెక్సికన్ పింటో రైస్. మనము ఫస్ట్ ఒక హండీ తీసుకుందాం. తీసుకొని కొంచెం వేడి అయిందాక కూడా వెయిట్ చేసే అవసరం లేదండి. ఎందుకంటే ఇందులో మనం బటర్ కూడా వేస్తున్నాం. అయితే ఫస్ట్ మనము ఆలివ్ ఆయిల్ వేసుకుందాం. గుడ్. దీంట్లో మనము కొంచెం బటర్, అది తొందరగా మెల్ట్ అయిపోతుందండి. అందులో మనము క్యూమిన్ సీడ్స్ అంటే జీరా వేసుకొని సాటే చేసుకుందాం. ఇది ఇలా అవుతుండగా మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఇది కూడా కొంచెం చక్కగా ఫ్రై అవనివ్వండి. ఇది వేసిన తర్వాత సాల్ట్ వేసుకుందాం. రైట్. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న గార్లిక్, ఆ తర్వాత మిరియాలు, బిర్యానీ ఆకు, తర్వాత ఓవర్ నైట్ సోక్ చేసుకున్న పింటో బీన్స్. మనం తయారు చేసేది ఈరోజు మెక్సికన్ పింటో రైస్. పింటో బీన్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఓవర్ నైట్ సోక్ చేసిన తర్వాత కొంచెం సాఫ్ట్ అవుతాయి. మనం వేసిన పింటో బీన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం మనము ఇందులో వితౌట్ వాటర్ వేసుకుందాం.
ఇది ఎలాగో ఖాళీ ఉంది కదా, ఈ వాటర్ని సెపరేట్ చేసేసుకుందాం. చూసారా, ఇది మళ్ళా లైట్గా కలుపుకుందాం. ఇప్పుడు ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్, గుర్తుంది కదా మనం ఎంత రైస్ అయితే వేస్తామో దానికి 1:2 ఈజ్ వాటర్ అండి. సో ఒకవేళ మనం 1 కప్పు బియ్యం వేసుకుంటే దానికి 2 కప్స్ ఆఫ్ వాటర్ అన్నమాట. ఇప్పుడు ఈ వాటర్ బాగా కలిసిన తర్వాత మనము క్యాప్రికా అంటే యూజువల్గా ఇది చిల్లీ పౌడర్ అండి, కానీ ఇందులో ఘాటు అంటే కారం కొంచెం తక్కువనే ఉంటుంది. ఒకవేళ దీంట్లో లేకపోతే మనము రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనము చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకున్న క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, బెల్ పెప్పర్ అంటారండి యూజువల్గా ఇంగ్లీష్ వర్డ్, మనకి ఇక్కడ ఈజీగా అండర్స్టాండ్ అవ్వాలంటే క్యాప్సికమ్ అనొచ్చు. బాగా తిప్పుకోండి. యూజువల్గా మెక్సికన్ అనగానే మనకు ఫస్ట్ రింగ్ అయ్యేది బెల్ క్యాప్సికమే, అండ్ వాళ్ళు రెడ్, గ్రీన్, ఎల్లో ఇవి ఎక్కువ వాడతారు. అందుకే మనం ఈరోజు చేసేది మెక్సికన్ పింటో రైస్ కాబట్టి అవి కూడా వేసాం. బాగా కలుపుకోండి. యాక్చువల్లీ ఏమవుతుందంటే మనం వేసిన వాటర్ రైస్కి సరిపోయింది, కానీ మనం ఆల్రెడీ దానికన్నా ముందు పింటో బీన్స్ వేసాం. సో ఆ పింటో బీన్స్ ఉడకడానికి కూడా కొంచెం ఎక్స్ట్రా వాటర్ కావాలి. సో మనం కొంచెం ఒక్క 2 to 5% వాటర్ ఎక్స్ట్రా వేసుకుంటే ఆ బీన్స్లోకి అబ్జర్వ్ అయిపోద్ది అనమాట. అప్పుడు బీన్స్ మంచిగా మెత్తగా తయారవుతాయి. ఇప్పుడు ఇందులో టమాటో ప్యూరీ, ఇది కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఈ టమాటో ప్యూరీలో ఒక అడ్వాంటేజ్ ఉందండి, మనం ఏ తయారు చేసినా టమాటో ప్యూరీ కొంచెం అలా టంగ్కి నాలుక తగలంగానే టోటల్గా ఆ లుక్కే మారిపోద్ది. ఓహో, రెడీ అయిపోతుంది. దీంట్లో మనకు మంచి ఫ్లేవర్ రావాలి అంటే పార్స్లీ, యూజువల్గా మనకు హర్బ్స్ రకరకాలుగా దొరుకుతాయండి. థైమ్ అని, ఒరిగానో అని, బాసిల్ అని, పార్స్లీ కూడా దొరుకుతుంది. సో ఈరోజు మనము మెక్సికన్ పింటో రైస్లో పార్స్లీ వేస్తున్నాం. మంచి అరోమా, కొంచెం స్మెల్ మన స్టైల్లో ఉండాలా. మంచి కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టండి. ఇప్పుడు మూత పెట్టుకున్నాము. ఇంకేముందండి, ఒక 10 minutesలో మెక్సికన్ పింటో రైస్ రెడీ. ఇది ఇప్పుడు రెడీ అయిపోయినట్టు నా ఉద్దేశం. మీ ఉద్దేశం ఎలా ఉంది? చూస్తే పోలా. 1, 2 మెక్సికన్ పింటో రైస్ రెడీ అండి. ఇవి నేను ఇప్పుడు ఇక్కడ పెట్టుకుంటా. ఇక్కడ పెట్టుకొని వేడివేడిగా ఉంది కదా, స్లోగా షిఫ్ట్ చేసుకుంటా సెంటరింగ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చూసారా, కెరమల్ కస్టర్డ్. ఇది యూజువల్గా మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చల్ల చల్లగా యమ్మీ టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు నేను ఇది మీకు ఒక టెక్నిక్ చూపిస్తాను. ఇప్పుడు జాగ్రత్తగా దీన్ని మనము బయటికి తీస్తాం. వేడి వేడి ఉంది కదా. ఇప్పుడు ఒక పేరింగ్ నైఫ్ తీసుకుందాం. తీసుకొని ఈ ఎడ్జెస్ జాగ్రత్తగా చూసారా, ఈ ఎడ్జెస్ని బార్డర్ దగ్గర లైట్గా ఈ పేరింగ్ నైఫ్తో టిల్బిట్ కొంచెం అలా సెపరేషన్ చేసుకుందాం. ఇప్పుడు ఇది చూడండి,
ఇది దీన్ని మూత పెట్టుకొని రెడీయా? ఇప్పుడు చూడండి, యాక్చువల్లీ మనం కప్పులో కింద క్యారమెల్ వేసాం కదా, ఇప్పుడు ఇది పైకి వచ్చేసింది. వరల్డ్ ఫేమస్ క్యారమెల్ కస్టర్డ్ బలా మిస్టర్ బ్రహ్మచారి. బలా బలా ఎలా ఉందో చూసారా? ఇట్ ఈస్ రెడీ. అండ్ ఇదే మనం కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ తర్వాత తింటే చల్లగా కూల్గా ఆహా, స్వీట్ క్యారమెల్ కస్టర్డ్ విల్ బి రెడీ టు ఈట్ అండ్ ఎంజాయ్. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుంటా. టంటడాన్, మెక్సికన్ పింటో రైస్. ఇప్పుడు వీళ్ళు ఇటు వచ్చేస్తే మనోడు ఇటు వస్తాడు. దెన్ ఒక బోట్ ఇక్కడ పెట్టేసి మెక్సికన్ పింటో రైస్. స్టీమ్ చూడండి ఇంకా ఉంది. గమనించారా? యూజువల్గా మనం ఇంట్లో రైస్తో రకరకాలుగా తయారు చేసుకుంటాం కదా, అది కొంచెం డ్రైగానే ఉంటుంది. కానీ మెక్సికన్ పింటో రైస్ కొంచెం స్టిక్కీగా ఉంటుంది. డోంట్ వరీ, ఈ టేస్టే అలా ఉంటుంది. ఎందుకంటే ఇందులో మనం టమాటో ప్యూరీ వేసాము, సో దానివల్ల కొంచెం స్టిక్కీ నేచర్ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఇది ఇక్కడ పెట్టేసి దీన్ని కొంచెం లుక్ మార్చాలండి. మనం ఎలాగున్నా మనం చివరికి మన లుక్లోనే ఉంటుంది. కట్అవుట్ ఎలా ఉన్నా పర్వాలేదు, దమ్ ఉండాలి. దీన్ని ఇక్కడ పెట్టుకొని ఒక చెర్రీ రైట్ లుక్లో ఉండాలండి. అండ్ ఇప్పుడు దీని మీద స్ప్రింగ్ ఆనియన్ అలా లైట్గా చల్లుతుంది. ఇది కూడా ఓకే. ఇంకేమున్నాయి మన దగ్గర? ఒక చిన్న మింట్. ఇక్కడ చూడండి, మెక్సికన్ పింటో రైస్, క్యారమెల్ కస్టర్డ్, భలా మిస్టర్ బ్రహ్మచారిలో ఇలాంటి విచిత్రమైన వింతలు, రుచులతో, రంగులతో మన భలా మిస్టర్ బ్రహ్మచారిలో ప్రతి ఎపిసోడ్లో మన వంటలు ఇలా వెరైటీగా ఉంటాయండి. చూడ్డానికి కాదు, టేస్ట్ చేయడానికి కూడా యమ్మీ ఉంటుంది. ఇంకా ఆలస్యం ఎందుకంటే, మనం చదువుకునేది ఎందుకండి? ఉద్యోగం కోసం. ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్ళి ఎప్పుడు అవుతుందా అని వెయిట్ చేస్తాం. పెళ్ళి కదా, అది వాళ్ళు చేసుకునేవండి. కానీ సుమిత్ మాత్రం భలా మిస్టర్ బ్రహ్మచారిలో ఫుడ్ టేస్ట్ చేయడం కోసమే వెయిట్ చేస్తాడు. అండ్ ఇట్స్ టైమ్ టు టేస్ట్. ఫస్ట్ మెక్సికన్ రైస్ తింటానండి. మెక్సికన్ పింటో రైస్. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే, నా ఫేవరెట్ పింటో బీన్స్ ఉన్నాయి. అది మీరు ఎపిసోడ్ చూస్తున్నారు కదా, ఎలా తయారు చేస్తారో చెప్పాను కదా, చూపించాను కూడా. మీరు కూడా ట్రై చేయండి, అద్భుతంగా వస్తుంది. అండ్ ఒక మెక్సికన్ లెవెల్లో ఇందులో రెడ్, గ్రీన్, ఎల్లో అన్ని క్యాప్సికమ్లు ఉన్నాయి. అండ్ క్యారమెల్ కస్టర్డ్. ఆహా, ఎంతోమంది బ్యాచులర్స్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ని ఇంప్రెస్ చేయాలంటే ఇలాంటి క్యారమెల్ కస్టర్డ్ పెట్టండి. ఎందుకంటే అమ్మాయిలకి చాక్లెట్స్ అంటే బాగా ఇష్టమంట. వాళ్ళకి ఇలాంటి చేసి పెట్టారనుకోండి, ఇంకా వేరేలను ఎక్కడ చూడరు, ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు. ఇది నా గ్యారంటీ. ఇది చూసారా, క్యారమెల్ కస్టర్డ్, మెక్సికన్ పింటో రైస్. ఈరోజు మన ఎపిసోడ్లో ఇవి చేశాం. మళ్ళీ కొత్త ఎపిసోడ్లో కొత్త వంటలు, కొత్త రుచులు భలా మిస్టర్ బ్రహ్మచారిలో. డోంట్ గో అవే.
విల్ బి బ్యాక్ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. మెక్సికన్ పింటో రైస్ తయారు చేయ విధానం. ముందుగా ఒక హండీలో ఆలివ్ ఆయిల్, బటర్ వేసి మెల్ట్ చేసుకోవాలి. అందులో జీలకర్ర, ఉల్లిపాయలు, ఉప్పు, వెల్లుల్లి వేసి కలుపుకోవాలి. ఇందులో మిరియాలు, బిర్యానీ ఆకు, పింటో బీన్స్ వేసి 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. తర్వాత నానబెట్టిన బియ్యం, సరిపడ వాటర్ పోసి కలుపుకోవాలి. కొద్దిసేపటికి కాప్రికా, రెడ్ క్యాప్సికం, గ్రీన్ క్యాప్సికం, ఎల్లో క్యాప్సికం వేసి చివరిగా టమాటో ప్యూరీ, పార్స్లీ వేసి 10 నిమిషాల పాటు ఉడకబెట్టుకుంటే మెక్సికన్ పింటో రైస్ రెడీ.